ఎంపీటీసీ చైర్మన్ జడ్పల్ గారు మనతో ఉన్నారు. సో చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే మీరు ప్రపంచ మత్స్యకార దినోత్సవంకి ఇక్కడికి రావడం జరిగింది. సో ఏమేమి చేపలు చూసారు, ఎలా ఉంది, ఏంటి, ఏం చెప్తారు? ఈ రోజు చూసినట్టయితే అన్ని రకాల చేపలు ఇక్కడ చూసినట్టయితే అన్ని రకాల చేపలు ఇక్కడ పెట్టారు మా చైర్మన్ గారు సాయి కుమార్ గారు. మరి ఏనాడు మరి గత ప్రభుత్వాలు ఏనాడు కూడా ఎటువంటి చేపలు కానీ ఎటువంటి రకాల మత్స్య కార్మికులకు మత్స్య చేపలు కానీ పెట్టలేదు. ఈ రోజు చూసినట్టయితే తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏ సంఘానికి ఏ కులానికి చెందిన ఆ కులానికి మరి అటువంటి కార్యక్రమాలు కూడా మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సంగతి మనం గ్రహిస్తూనే ఉన్నాం. మరి ఇక ముందు కూడా మరి 1 ఇయర్లోనే ఇటువంటి కార్యక్రమాలన్నా ఏ సంఘానికి ఆ సంఘానికి ఏది ఎవరికి ఏది అవసరం ఉంటే ఆ రకమైన మరి సంఘాలకు అభివృద్ధి చేస్తున్న సంగతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఇంకా 4 సంవత్సరాలు, 1 సంవత్సరం అవుతున్నది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు మొత్తం 5 సంవత్సరాలలో మరి రాష్ట్రాన్ని మరి ఏదో రకంగా పైకి తీసుకెళ్ళే సంఘటన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా. సో మీరు ఏదైతే ఇప్పుడు సంవత్సరం పూర్తి కానుందో ప్రజా విజయోత్సవాలు అని చెప్పేసి మీరు పూనుకున్నారు. సో దీనికి ఏంటంటే ఈ విజయోత్సవాలు ప్రజా విజయోత్సవాలు కాదు, వజ్రోత్సవ అని ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చెప్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళకి ఏంటి తన్నాను కొట్టు తప్పితే బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు మరి సెంట్రల్లో వాళ్ళు స్టేట్ రాష్ట్రంలో ఇక్కడ నుండి ఏం చేసిర్రు. మరి ఇప్పుడు చేసేటోని చూసి ఓర్వలేక ఇవన్నీ నిందలు పెట్టుడు తప్పితే వాళ్ళు పనిచేసేది ఏం లేదు. మాటలు చెప్తారు కానీ మాటల ప్రభుత్వం మా కాంగ్రెస్ కాదు. మాటల ప్రభుత్వం ఏదైతే మీరు అంటున్నారో, మీరు 6 గ్యారెంటీ హామీలు ఇచ్చారో, ఆ 6 గ్యారెంటీల ఉచిత బస్సు తప్పితే వేరే ఏవి అమలు కాలేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అన్ని వాళ్ళు మాటలకి జనాలే కనపడతలేదా? 6 గ్యారెంటీలు ఫుల్ చేసినట్టే ఉంది కదా. మరి దాన్ని పెట్టుకొని ఏ ఒక్కదాన్ని లేదు లేదు లేదని రోడ్డు మీద ఎక్కితే దానికి అంతకంటే దుర్మార్గమైన పని ఏం లేదు. 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పిండో అది పూర్తిగా ప్రజలకు అందుబాటుగా తీసుకొస్తున్న సంగతి వాళ్ళు చూస్తున్నారు. జనాలు దానికి సంతోషంగా వాళ్ళు మెదుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఈ చేపలకు సంబంధించి చేపల పంపిణీ కానీ, చేపల తూకమే కానీ, సో ఏదైతే కాంట్రాక్ట్ విషయంలో కానీ గతంలో చాలా భారీ స్కాములు జరిగాయని చెప్పేసి మీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు అవి ఎలా మీరు దాన్ని మలుస్తున్నారు, ఏం చేస్తారంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం చేసినట్టు మా ప్రభుత్వం చెయ్యదు. గత ప్రభుత్వంలో కార్యకర్తలకు వాళ్ళు ఎంబడి తిరిగే జెండా పట్టుకొని తిరిగే వాళ్ళకే వాళ్ళు పనిచేశారు. కానీ ఈరోజు మా ప్రభుత్వం కార్యకర్తలకు కాదు, ఖచ్చితంగా ఏ సంబంధం ఏది ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు తప్పనిసరిగా వాళ్ళకు పనిచేసి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ నెరవేరుస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో మరొక అంశం, నిన్న ఏదైతే వేములవాడ మీటింగ్ లో రేవంత్ రెడ్డి కేసీఆర్ నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని ఒక క్వశ్చన్ చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అసెంబ్లీలకు రావాలి, వచ్చి ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా సమస్యలు ఉంటే ప్రతిపక్షం లేవదీసి అడగాలి. కానీ ఇంటికాడ కూర్చుంటే మరి ఏంది ప్రతిపక్షము ఏంది మన ప్రచారం చేసినట్టు ఉంటుంది. జనాలకు మీరు ఏం న్యాయం చేయగలుగుతారు అనేది కూడా మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం, చెప్పండి మీ పేరు? కేఆర్ లాలపేట సొసైటీ నుంచి. ఈ ఫిషెస్ గురించి, ఈ చేపల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎన్ని చేపలకు సంబంధించి చెప్పండి. ఏమంటారు ఈ చేపని? ఈ బొమ్మిడి చేపలు అంటారండి. ఓకే, ఇది బొమ్మిడి చేపలు అంటే ఇవి ఎండబెట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఎండబెట్టిన తర్వాత ఇట్లా ఉంటాయి. ఇవేమో మెత్తలు అంటారండి. ఓకే, ఇవే బొమ్మిడి చేపలు సాఫ్ చేసింది. ఇవి చందమామ చేపలు. దీంట్లో చిన్నవి పరకలు అంటారండి. ఇవేంటి ఇవి వెరైటీగా ఉన్నాయి? ఉప్పు చేప అండి. చూసారు కదా, ఇది ఉప్పు చేప అంట. సో ఏంటి ఇది ఉప్పు చేప అంటే? దీన్ని డైరెక్ట్ ఫ్రై చేసుకోవడమేనా లేకపోతే ఎట్లా? డైరెక్ట్ ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇది డైరెక్ట్ ఆయిల్ ఫ్రై చేసుకుంటే ఇది వజ్రం చేప అంటారు. దీంట్లో పండుగప్ప ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది. ఇవేమో పప్పు రొయ్య అంటారండి. ఇవి పచ్చి రొయ్యలు ఏం చేసి ఉప్పులా నానబెట్టేస్తారు ఖరాబ్ కాకుండా, అందుకని దీన్ని పప్పు రొయ్య అంటారు. అట్లనే ఎట్లా ఇస్తారు అంటే ఇది కేజెస్ లెక్కనా లేకపోతే ఎట్లా ఉంటుంది ఇది వెయిటేజ్? స్టార్టింగ్ చటాక్ నుంచి 50 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అండి. ఎవరు ఎట్లా తీసుకుంటే అట్లా. సో ఏం చెప్తారు మరి మీ మత్స్యకారుల దినోత్సవం కదా ఈరోజు? సో ఏం చెప్తారు మీ మత్స్యకారులకు సంబంధించి కానీ తెలంగాణ ప్రజలకు కానీ? చేపలు తినాలా, చేపలు తింటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏది చెప్పినా ఫిష్ ఎక్కువ తినమంటున్నారు కాబట్టి తినాలా, మా కోరిక కూడా అది. వాళ్ళు తింటే మాకు కూడా సేల్ అవుతుంది, మాకు బతుకుదేరు కూడా బాగుంటుంది.
థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే మత్స్యకారులకు సంబంధించి దినోత్సవ సందర్భంగా సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే డాక్టర్సే కాదు మన ఆ, ఆ, ఎవరైనా ఈ ఫిష్ తినడంతో వాళ్ళకందరికీ హెల్తీగా ఉండే పరిస్థితి అని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఫిష్కి సంబంధించి బిర్యానీయే కాదు, సో పచ్చళ్ళే కాదు, అలాగే సో ఎండబెట్టిన చేపలు కూడా ఇవన్నీ ఇక్కడ ఏదైతే షోలో ఏర్పాటు చేశారో సో ఇదే కాకుండా మనం స్పెషల్గా చూసుకోవచ్చు. ఏదైతే ఆత్రేయపురం సంబంధించి పూతరేకులు కూడా ఇక్కడ ఈ స్టాల్స్లో పెట్టడం కూడా జరిగింది. సో మనం ఈ 19 స్టాల్ ఏదైతే చూసుకుంటే బిర్యానీ, సో ఫిష్కి సంబంధించి ఏదైతే ఫిష్తో బిర్యానీ చేయడం కూడా వీళ్ళు చేశారు ఇక్కడ. సో మొత్తానికి ఈ ఫిష్ బిర్యానీ కూడా చూస్తే ఏంటి ఎట్లా ఇది చేయడం ఏంటనేది ఒకసారి వారిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న మీ పేరు? నరసింహ. సో ఏంటి మీరు ఫిష్ బిర్యానీ ఇది ఏం బిర్యానీ? ఎస్, ఈరోజు ఇంటర్నేషనల్ ఫిషర్మెన్ డే సందర్భంగా మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఫిష్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో మాకు ఈరోజు స్టాల్ ఏర్పాటు చేశాము. దీంట్లో మేము వచ్చేసి ఈరోజు స్పెషల్గా 4 ఐటెంలు పెంచాము. 2 ఫ్రై ఐటమ్, ఒక బిర్యానీ కర్రీ అండి. ఇది వచ్చేసి టైగర్ ఫ్రాన్స్ ఫ్రై, ఇది వచ్చేసి రవ్ ఫిష్ ఫ్రై, ఇది టైగర్ ఫ్రాన్స్ బిర్యానీ, ఇది రవ్ ఫిష్ పులుసు. సో ఎంత ఎంత కాస్ట్ పెట్టారు వీటికి ఏంటి అనేది ఏం చెప్తారు? వేరే రీజనబుల్ ప్రైస్ పెట్టామండి. 100 రూపీస్ టైగర్ ఫ్రాన్స్ ఫ్రై పెట్టాము, 60 రూపీస్ పీస్ ఫ్రై, 120 రూపీస్ బిర్యానీ ప్లేట్, 100 రూపీస్ ఫిష్ పుల్స్. సో ఏం చెప్తారు ఈరోజు మీరు ప్రపంచ ఏదైతే మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మీ మత్స్యకారులకే కానీ అలాగే తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్తారు మీరు? ఇంత గత ప్రభుత్వంలో చూసుకుంటే మత్స్యకారులకు అన్యాయం జరిగిందని చెప్పాలి. సో ఈ ప్రభుత్వమైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే స్కామ్లు ఉన్నాయో అవన్నీ కూడా బయట మత్స్యకారుల డెవలప్మెంట్ చేసే విధంగా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా సంతోషము. అండ్ ఫిష్ విషయానికి వస్తే ప్రపంచంలో ఫస్ట్ హైయెస్ట్ ఈటింగ్ ఫిష్ అండ్ హైయెస్ట్ ట్రేడింగ్ ఫుడ్లో ఫిష్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఫిష్ని పూర్తి ఎక్కువ స్థాయిలో ప్రజలకు రీచ్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చికెన్, మటన్ ఏ విధంగా అయితే అందుబాటులో స్టాల్స్ కానీ కాలనీలలో కానీ పెట్టుకునే పరిస్థితి ఉందో ఫిష్ స్టాల్స్ పెట్టుకునే పరిస్థితి లేదు. అది ప్రైవేట్గా పెట్టుకునే పరిస్థితి. అది ప్రభుత్వము దీన్ని ఎంకరేజ్ చేసి ప్రతి కాలనీ కూడా ప్రతి కార్పొరేషన్ ఏరియా కానీ డివిజన్ లెవెల్లో కానీ ఫిష్ స్టాల్ పెట్టుకునే అవకాశం ఇస్తే ఫిష్ని ఆరోగ్యవంతమైన ఫుడ్ని ప్రజల్లోకి అందరు తీసుకోవడానికి మేము మత్స్యకారులుగా గంగపుత్రం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మొత్తానికి చూశారు కదా ఈ రోజు ఏదైతే మత్స్యకారుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ ఫిష్ స్టాల్ సంబంధించి రకరకాల ఫిషెస్ తోని ఇక్కడికి ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో సో వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే సో ఏదైతే ఫిష్ తినడం ద్వారా ఏదైతే మన హెల్త్కి చాలా మంచిది, ఏదైతే ఇతర ఏదైతే నాన్ వెజ్ సంబంధించి ఐటమ్స్ ఉన్నాయో అవి కాకుండా ఫిష్ ప్రోత్సహిస్తే అలాగే గవర్నమెంట్ కూడా ఏదైతే తీసుకొని ఇనిషియేట్ తీసుకొని ఈ ఎవరైతే మార్కెట్ బయట చేపలు అమ్ముతున్నారో సో వాళ్ళకు కూడా ఒక గవర్నమెంట్ కొంచెం ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరినీ ఏర్పాటు చేసి ఒక ఏదైతే రైతు బజార్ లాగా ఇలాగే చేపలకు సంబంధించి కూడా ఒక గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం 21 నుంచి 24 కూడా జరగబోతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్, వెంకట్, హైదరాబాద్.